బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 చిత్రం టికెట్ల ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీనిపై ఈ సినిమా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప 2 టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించడంపై తెలంగాణ ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సపోర్టుగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం హీరో అల్లు అర్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పుష్ప 2 చిత్రం టికెట్ల ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీనిపై ఈ సినిమా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప 2 టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించడంపై తెలంగాణ ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సపోర్టుగా నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. క్రాంతి. రైట్ రామారావు, ప్రస్తుతం ఏదైతే పుష్ప మూవీ చూసుకున్నట్లయితే టాలీవుడ్ కాదు పాన్ ఇండియా లో సందర్భంగా పుష్ప ఆల్రెడీ గతంలోనే చూసుకున్న పాన్ ఇండియా వైజ్ గా బిగ్గెస్ట్ హిట్ అని కూడా చెప్పుకోవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 కు మరోసారి ఈ డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ కి ముందు మాత్రం ఒక పిటిషనర్ అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. నిన్న చూసుకున్నట్లయితే ధర్మాసనం దాన్ని స్వీకరించి, ఎందుకంటే అర్ధరాత్రి పూట 1 గంటకు కావచ్చు, ఉదయం 4 గంటలకు అంటే ప్రజలకు నిద్ర లేకుండా ఈ బెనిఫిట్ షోలు నిర్వహిస్తున్నారు అనుకుంటూ దీనిపై పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. న్యాయస్థానంలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత, ఎందుకంటే బెనిఫిట్ షోతో వచ్చే 800 రూపాయల టికెట్ తో పాటు జిఎస్టీ అదనపుగా ఉండి దాదాపు 1000 రూపాయలకు వసూలు చేస్తున్నారు. దీన్ని ఈ అమౌంట్ ని కూడా అంటే ఏదైనా ఎన్జిఓకి ఫార్వర్డ్ చేస్తున్నారా లేదా అనుకుంటా మైత్రి మూవీ మేకర్స్ ని కూడా దీనిపై వివరణ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపై ఎందుకంటే చివరి క్షణంలో ఉంది కాబట్టి సినిమాని ఆపలేమంటూ కూడా న్యాయస్థానం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. పుష్ప 2 అయితే యథావిధిగా మాత్రం డిసెంబర్ 5కు రిలీజ్ కి సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని ఆపకుండా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే తదుపరి ఆదేశం మాత్రం 2 వారాలకు వాయిదా వేస్తున్నట్టు కూడా చెప్పింది. అయితే దీనికి టికెట్లు పెంపుపై కూడా, ఎందుకంటే సెట్స్ తెలంగాణలో చూసుకున్నా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా కూడా సెట్స్ పై కూడా ఎన్ని సెట్స్ వేస్తారు, ఎక్కడెక్కడ వేశారని కూడా న్యాయస్థానం విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపై టికెట్ల పెంపుకు కూడా న్యాయస్థానం ఓకే చెప్పినట్టుగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మాత్రం అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా కూడా ఇటు ప్రభుత్వాన్ని కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు, సినిమాటోగ్రాఫర్లని మాత్రం మన వాళ్ళని ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది రామారావు.